హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ ఇంకొక లోటస్ థీమ్ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాను. ఇలాంటిది సిమిలర్గా మనం ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొకటి చేశాను కదా. ఇది గ్లిటర్ షీట్స్ యూస్ చేశాను. ఇక్కడ నేను ఫ్రంట్ రాడ్కి ముందునే జిప్ టైస్ ఫ్లవర్ రో తయారు చేస్తున్నా. ఎంతైతే ఆ సైజ్ పెట్టానో సేమ్ అదే సైజులో ఇంకొక రాడ్, మిడిల్ రాడ్ ఏదైతే మనం పెట్టాలో ఆ రాడ్కి సెట్ చేస్తున్నా. దానికి ఫ్రంట్ రాడ్ ఏదైతే ఫ్లవర్ రో పెట్టాలో ఆ ఫ్లవర్ రోకి నేను బ్రాకెట్ పెట్టి ఆ బ్రాకెట్ పైన ఈ ఫ్లవర్ రోని నుంచోబెడతాను. సో ఇలా 2 రాడ్స్ ఏదైతే బ్యాక్ డ్రాప్స్ పెడతామో ప్రతి దానికి కూడా ఈ బ్రాకెట్ లేకుండా మనం 2 రాడ్స్ ని యూస్ చేయలేం. ఇది హెవీ డ్యూటీ స్టాండ్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్ ని ఇస్తారు. అదే కొన్ని మోడల్స్ కి అయితే మేము ఆ బ్రాకెట్ ని బ్యాక్ కి యూస్ చేస్తాం. ఎందుకంటే బ్యాక్ ఇంకొక జిప్ టైస్ లాగా కానీ గ్రిడ్ కానీ అలాంటి యూస్ చేసామంటే బ్యాట్ యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ రోని యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ రో వచ్చి ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఆ బ్రాకెట్ ని ఫ్రంట్ కి వేసి ఆ ఫ్రంట్ కి ఉన్న బ్రాకెట్స్ చిన్న హోల్స్ లాగా ఉంటాయి, దాంట్లోకి ఈ రాడ్ ఫిక్స్ అవుతుంది. ఇలా ఫిక్స్ అయిన తర్వాత దీనికి నేను బ్యాక్ ఫ్లవర్ వాల్ అండ్ సైడ్ పింక్ డ్రేప్స్, సేమ్ ప్రీవియస్ మన థీమ్ ప్రకారంగానే ఇది కూడా. సో సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పింక్ డ్రేప్స్, రైట్ సైడ్ 2 డ్రేప్స్, ఆ రెండింటిని పెట్టేసిన తర్వాత నేను ఈ సైజ్ 6x8 సెట్ చేస్తున్నాను ఫ్లవర్ ప్యానల్ ని. ఈ ఫ్లవర్ ప్యానల్ ని నాకు రాడ్ కి మొత్తం నాకు కావాల్సిన జిప్ టైస్ అన్ని పెట్టేసి అప్పుడు హ్యాంగ్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్లవర్ వాల్ ని ఫిక్స్ చేసి ఉంచుకున్నాం కాబట్టి హెవీగా ఉంటది, మొత్తం లిఫ్ట్ చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ గా ఏం యూస్ చేశాను అంటే ఇక్కడ నేను ఆర్క్లిక్ స్టెమ్స్ ని నాకు కావాల్సిన స్టెమ్ సైజెస్ లో కట్ చేయించుకున్నా. ఆర్క్లిక్ స్టెమ్ అండ్ సైడ్ చిన్న బ్రాంచెస్ లా కూడా. సో వీటిని అన్నిటినీ కూడా ఫ్రంట్ నుంచి సపోర్ట్ ఇస్తూ బ్యాక్ ఒకళ్ళు జిప్ టై వేయాలి. ఇక్కడ నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఆ ప్రతిదీ కూడా మనం ఫ్రంట్ పట్టుకుని మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నా అక్కడ పట్టుకుని బ్యాక్ మనం జిప్ టై వేసుకోవాలి. అందరం ఫ్లవర్ వాల్ కాబట్టి సో వెరీ ఈజీ టు డూ జిప్ టైస్. సో అలాగే నేను మొత్తం అదంతా కూడా నాకు కావాల్సిన చోట్ల అన్ని స్టెమ్స్ పెట్టేసుకొని సైడ్ స్టెమ్స్ అన్ని పెట్టేసుకొని వాటికి కావాల్సిన లీవ్స్ కానీ అన్ని పెట్టుకొని జిప్ టైస్ వేస్తున్నా. తర్వాత ఎక్కడైతే లోటస్ రావాలో అక్కడ లోటసెస్ కి నేను బ్యాక్ ఆ ఫోమ్ బోర్డ్ కి నేను ఏం చేశాను అంటే ఏదైతే మనం కమాండ్ స్ట్రింగ్స్ యూస్ చేస్తాం ఆ కమాండ్ స్ట్రింగ్స్ ని నేను వాటికి ఆల్రెడీ స్టిక్ చేసేసాను, అంటే గ్లూ వేసి అంటించాను. సో అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఎంతైతే మనకి ఆ లోటసెస్ కి అవసరం అవుతుందో ఆ లోటసెస్ కి కావాల్సిన స్ట్రింగ్స్ అంతా బ్యాట్ ఆల్రెడీ నేను ఫిక్స్ చేసి ఉంచా. అవి నేను డైరెక్ట్ గా ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నానో అక్కడ మనం డైరెక్ట్ గా ఈ ఫ్లవర్ వాల్ కి ట్విస్ట్ చేయడమే. ట్విస్ట్ చేసేసి పెట్టాము అంటే ఇంకా ఆ ఫ్లవర్స్ ఏది కూడా జారకుండా ఉంటది అనమాట. సో ఎందుకంటే ఫ్లవర్ వాల్ కి ఎలా బ్యాక్ అంతా కూడా మనకి మెష్ లాగా వస్తుంది కాబట్టి ఈ వైర్ ని ట్విస్ట్ చేయడం చాలా ఈజీ. సో అలా ట్విస్ట్ చేసుకుని నేను అక్కడక్కడ కూడా ప్యారెట్స్ ని హ్యాంగ్ చేస్తున్నా. సో సో అలా ఈ థీమ్ ని నేను రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఫ్లోర్ మ్యాట్ కానీ క్రిస్టల్ స్టాండ్స్, దానిపైన క్రిస్టల్ స్టాండ్స్ పైన ఫ్లవర్ బో అండ్ ఫోటోస్ లైట్స్ పెట్టుకుని ఇలా డెకరేట్ చేస్తున్నా. ఎలా ఉందో మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మీకు కానీ నచ్చితే మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.